హాయ్ వెల్కమ్ టు ఈఎఫ్జే. నా పేరు దివాకర్, నేను మీ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, మనం ఆర్మీ అగ్నివీర్లో క్వశ్చన్ పేపర్లో భాగంగా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 4 డిజిట్ ఆఫ్ ది నంబర్? అయితే ఇక్కడ 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అన్నాడు వాడు. 4 అంకెలు ఉన్నాయంటే ఖచ్చితంగా 4 డిజిట్స్ ఉండాలిగా. ఆ 4 డిజిట్స్ కూడా అది హైయెస్ట్గా అదే ఉండాలంట. అలాంటి నంబర్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ 1000 అంటే 1000 అనేది ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. ఓకే, 4 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. 4 డిజిట్ స్మాలెస్ట్ నంబర్, 4 అంకెల కనిష్ట సంఖ్య ఎంత అని అంటే 1000 అనేది మన ఆన్సర్ అయ్యేది. అదే విధంగా 999 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్లో అదే హైయెస్ట్ కాబట్టి 3 డిజిట్ హైయెస్ట్ నంబర్ అని అంటాం. 3 అంకెల గరిష్ట సంఖ్య అని దేని అంటామంటే 999 అని అంటాం. ఓకే, 1009 అది ఎటువంటి నంబరు కాదు. ఇక్కడ ఇప్పుడు ఉన్న నంబర్ 9999 ఈజే మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్. ఇక అడిగిన సంఖ్య 4 అంకెలు ఉండాలి, అదే పెద్ద సంఖ్య అయి ఉండాలి. అలాంటి నంబర్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ 9999 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన బ్రీఫ్ కొన్ని ఎగ్జాంపుల్ కీ పాయింట్ చూద్దాం. ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ ఏమైనా కనుక అడిగితే మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మనము రియాక్ట్ అవ్వాలనేది చూడాలి. ఒకవేళ ఇక్కడ డిజిట్స్ అనుకుంటే, n డిజిట్స్ అనుకుంటే ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? స్మాలెస్ట్ నంబర్ ఒకటి అండ్ హైయెస్ట్ నంబర్ ఒకటి, బిగ్గెస్ట్ నంబర్ ఒకటి. కనిష్ట సంఖ్య, ఇక్కడ కనిష్ట సంఖ్య రాస్తాం, ఇక్కడ గరిష్ట సంఖ్య అని రాస్తాం. ఓకే, చూద్దాం. 1 డిజిట్ ఒక అంకె, 1 డిజిట్ స్మాలెస్ట్ నంబర్, 1 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ ఏమైపోతుందంటే 0 అవుతుంది. అదే విధంగా 1 డిజిట్ హైయెస్ట్ నంబర్ ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది. అదే విధంగా 2 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ విల్ బి 10. అదే 2 డిజిట్ హైయెస్ట్ నంబర్ విల్ బి 99. 3 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ విల్ బి 100. ఇక్కడ 3 డిజిట్ హైయెస్ట్ నంబర్ విల్ బికమ్ 999. నెక్స్ట్ అదే విధంగా 4 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ బికమ్ 1000 అండ్ 4 డిజిట్ హైయెస్ట్ నంబర్ బికమ్ 9999. అదే లాజిక్తో ఆన్సర్ అని ఎన్ని డిజిట్స్ రాసినా కూడా మనకు ఆన్సర్ ఈ విధంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి అడిగిన క్వశ్చన్ 4 డిజిట్ హైయెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 9999 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే n డిజిట్ స్మాలెస్ట్ నంబర్ని కనుక మీరు +1 కనుక చేస్తే, n డిజిట్ స్మాలెస్ట్ నంబర్ని కనుక మనము n అంకెల కనిష్ట సంఖ్యని 1 కనుక కలిపితే అప్పుడు దేనికి సమానం అవుతుందంటే అది n+1 డిజిట్స్ హైయెస్ట్ నంబర్కి సమానం అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ n డిజిట్ స్మాలెస్ట్ నంబర్, n డిజిట్ ఒక అంకె స్మాలెస్ట్ నంబర్ ఎంత? 0. ఈ 0ని మనం ఏం చేస్తున్నామంటే +1 చేస్తున్నాం. ఈ 0ని +1 చేస్తే ఏమవుతుందంటే జస్ట్ 1 అవుతుంది. అదే విధంగా ఈ 2 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ని 10ని +1 చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. కాబట్టి ఇక్కడ +1 చేస్తే ఎటువంటి లాజిక్ రావట్లేదు. అదే విధంగా మనం +1 బదులుగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు -1 చేస్తే n డిజిట్ స్మాలెస్ట్ నంబర్ని. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ 10. ఈ 10ని మనం -1 చేస్తే ఏమొస్తుంది? 9 అనేది వస్తుంది. ఆ 9 ఏంది? 1 డిజిట్ హైయెస్ట్ నంబర్. అంటే n డిజిట్ స్మాలెస్ట్ నంబర్ నుంచి ఒక నంబర్ తీసేస్తే దేనికి సమానం అవుతుందంటే n-1 డిజిట్స్ హైయెస్ట్ నంబర్కి సమానం. n-1 డిజిట్ హైయెస్ట్ నంబర్కి సమానం. అంటే n ప్లస్లో 2 పెడితే 2 - 1 డిజిట్ హైయెస్ట్ నెంబర్కి సమానం. ఇక్కడ 4 డిజిట్ కనుక పెడితే 4 - 1 3 డిజిట్ హైయెస్ట్ నెంబర్కి సమానం అవుతుంది. ఇక్కడ n డిజిట్ స్మాలెస్ట్ నెంబర్, ఇక్కడ 10 లోంచి 1 తీస్తే ఇక్కడ ఈ నెంబర్ ఏర్పడుతుంది.
100 నుంచి 1 తీసేస్తే 99. n డిజిట్ స్మాలెస్ట్ నంబర్లో నుంచి 1 తీసేస్తే n మైనస్ 1 డిజిట్ హైయెస్ట్ నంబర్ ఏర్పడుతుంది. అదే విధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ n డిజిట్ హైయెస్ట్ నంబర్ని కనుక మనము +1 కనుక చేస్తే, అంటే 9ని +1 చేస్తే 10, 2 డిజిట్ స్మాలెస్ట్ నంబర్. 99ని +1 చేస్తే 100, అదే 3 డిజిట్ స్మాలెస్ట్ నంబర్. అంటే ఇక్కడ +1 కనుక చేస్తే ఏమవుతుంది, దాని నెక్స్ట్ నంబర్ ఉన్న అంటే n+1లో ఉన్న n+1 డిజిట్ యొక్క స్మాలెస్ట్ నంబర్కి సమానం. అంటే మీరు 4 అంకెల హైయెస్ట్ నంబర్, 4 అంకెల గరిష్ట సంఖ్యని 1 కలిపితే 5 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. అదేవిధంగా 5 అంకెల గరిష్ట సంఖ్యని 1 కలిపితే 6 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. ఇవి ఏమైనా క్వశ్చన్స్ కనుక అప్లికేషన్ ఓరియంట్లో అడగాలనుకుంటే ఈ విధంగా అడిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక మన ఆర్మీ అగ్నివీర్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి సింపుల్గా బేసిక్ క్వశ్చన్ ఏం అడిగాడంటే 4 అంకెల పెద్ద సంఖ్య ఏది అంటే దేర్ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే సింప్లిఫై చేయమన్నాడు. ఓకే, వాల్యూ ఎవల్యూట్ 9.72 ఇంటూ 10. ఎప్పుడైనా ఒక 10తో కనుక మల్టిపుల్ చేసేటప్పుడు ఒక పాయింట్ అనేది ముందరకు జరుగుతూ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారం 9.72 ఇంటూ 10 అంటే ఇప్పుడు 10తో కనుక మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక నెంబర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 97.2 అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ 9.72ని డివైడెడ్ బై 10 కనుక చేస్తే, అంటే డివైడెడ్ బై చేస్తే అప్పుడు ఒక పాయింట్ అనేది ఇటువైపు లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా కనుక జీరోస్తో కనుక మల్టిప్లై చేస్తే పాయింట్ విల్ బి షిఫ్టెడ్. అంటే పాయింట్ ఎక్కడ షిఫ్ట్ అవుతుందంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే కుడివైపు జరుగుతూ ఉంటుంది. అలా ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్స్ జరుగుతూ ఉంటుంది. ఇక 10 ఉంది కాబట్టి ఒక నంబరే. 2 జీరోస్ 100 ఉంటే 2 నంబర్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యేది. 3 జీరోస్ ఉంటే 3 నంబర్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యేది. అదేవిధంగా ఇక్కడ డివైడెడ్ బై కనుక చేస్తే అదే పాయింట్ అనేది షిఫ్టెడ్ టు లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ పాయింట్ అనేది జస్ట్ కీ పాయింట్, మనకు ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే ఇన్ డెప్త్గా మన కొన్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారుగా, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ డీల్ చేస్తున్నాం. ఓకే, చూద్దాం. దీని ఇప్పుడు డివైడెడ్ బై 10 చేసింటే ఆన్సర్ ఏమయ్యేది, లెఫ్ట్ సైడ్ 0 కనుక పాయింట్ షిఫ్ట్ అయితే 0.972 అనేది ఆన్సర్ అయ్యేది. కాబట్టి ఇక మనం 10తో మల్టిప్లై చేశాడు కాబట్టి 97.2 అనేది మన లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 సంఖ్యల సగటు 20 మరియు మొదటి 2 సంఖ్యల మొత్తం 40 అయితే మూడవ సంఖ్య ఎంత? ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 3 numbers ఈజ్ ఏ 20 అండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్ 40. వాట్ ఈస్ ద థర్డ్ నంబర్? ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 3 numbers అనుకున్నాయంట, A ప్లస్ B ప్లస్ C. ఓకే, ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, ఆ రాసుల మొత్తం దేనికి సమానం? సగటు ఇంటూ రాసుల సంఖ్యకి సమానం. అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య అంటే ఇక్కడ యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇక్కడ యావరేజ్ ఎంత? 20 ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3. కాబట్టి ఇక్కడ 20 ఇంటూ 3 వాల్యూ 23 60 ఆన్సర్. అందులో మొదటి 2 సంఖ్యల మొత్తం అంటే A ప్లస్ B వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? 40. మనకు థర్డ్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఈ ప్లస్ 40 కనుక అవతల పోతే మైనస్ అవుతుంది. C ఈక్వల్ టు 60లో నుంచి 40 కనుక తీసేస్తే దేర్ ఫోర్ ఆన్సర్ బికమ్ 20 అనేది రైట్ ఆన్సర్. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
వాట్ ఈస్ ద టైం టేకెన్ టు ట్రావెల్ ది డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ 30 kmph? ఓకే, ఇక్కడ గంటకు 30 కిలోమీటర్ వేగంతో వెళ్తున్న ఒక వాహనం యొక్క వేగంతో వెళ్తుంది 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత? ఓకే, ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ కనుక తీసుకుంటే డిస్టెన్స్ యొక్క ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ యొక్క ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. అదేవిధంగా స్పీడ్ యొక్క ఫార్ములా d/t. అదేవిధంగా టైం యొక్క ఫార్ములా d/s. ఇవి ఫస్ట్ బేసిక్ 3 ఫార్ములాస్. అదేవిధంగా దీనికి ఒక షార్ట్ కట్లో మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక ట్రయాంగిల్ షేప్లో గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఒక పైన వాల్యూ d, ఈ కింద 2 సమాన భాగం ఇక్కడ s t. ఇక్కడ మనకు ఆన్సర్ కావాలి అంటే ఎవరైతే కావాలి అనుకుంటున్నామో మనం మూసేయాలి. ఇప్పుడు మనకు d కావాలి, dని క్లోజ్ చేస్తే s ఇంటూ టీ, st అనేది ఫార్ములా. మనకు s వాల్యూ కావాలి, s క్లోజ్ చేస్తే d/t ఫార్ములా. t కావాలంటే tని కనుక క్లోజ్ చేస్తే d/s అనేది ఫార్ములా. ఓకే, ఈ ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే ఈ 3 ఫార్ములాస్ మనకు వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి డిస్టెన్స్ అనేది మీటర్లో అయినా ఉండాలి, కిలోమీటర్లో అయినా ఉండాలి. డిస్టెన్స్ ఒకవేళ మీటర్లో ఉంటే టైం దేంట్లో ఉండాలి అంటే సెకండ్స్లో ఉండాలి. అప్పుడు స్పీడ్ ఫార్ములా d/tగా, అప్పుడు స్పీడ్ ఫార్ములా d/t కాబట్టి మీటర్స్ బై సెకండ్స్ అంటే స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ యొక్క యూనిట్స్ అయిపోతుంది. అంటే స్పీడ్ యొక్క యూనిట్ మీటర్ పర్ సెకండ్ ఉండాలి అంటే డిస్టెన్స్ మీటర్లో ఉండాలి, టైం సెకండ్స్లో ఉండాలి. అదేవిధంగా డిస్టెన్స్ కనుక కిలోమీటర్లో ఉంటే టైం అనేది దేంట్లో ఉంటుంది, ఖచ్చితంగా అవర్స్లో ఉండాలి. అప్పుడు స్పీడ్ ఏమవుతుందంటే కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఏమవుతుందంటే కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఎప్పుడైనా మీటర్ పర్ సెకండ్ నుంచి మీటర్ పర్ చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ కావాలి, మీటర్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్ పర్ అవర్ కావాలి అంటే kmpsలో కావాలి అంటే మనము ఆ వాల్యూని 18/5 చేత మనం మల్టిప్లై చేయాలి. అదేవిధంగా కిలోమీటర్ పర్ అవర్ ఉన్న వాల్యూని మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అనుకుంటే అప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 5/18 చేత మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా టైం స్పీడ్ డిస్టెన్స్ నుంచి టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగితే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని వాడు అడిగిన క్వశ్చన్ ఏమంటే ఇక్కడ గివెన్ డేటా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 60 కిలోమీటర్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా స్పీడ్ దేంట్లో ఇచ్చాడు, 30 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఏం కనుక్కోమన్నాడు, టైం. ఇక్కడ టైం కనుక చూస్తే అన్ని ఇక్కడ అవర్స్లో ఉన్నాయి, ఇక్కడ చూస్తే కిలోమీటర్లో ఉంది. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే టైం ఖచ్చితంగా అవర్స్లో ఉండాలి, స్పీడ్ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. కాబట్టి మనకు టైం యొక్క ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వాల్యూ ఎంత 60, స్పీడ్ వాల్యూ ఎంత అంటే 30. ఓకే, దేర్ఫోర్ 31 32 ఇక దేర్ఫోర్ ఆ ప్రయాణం చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 2 అవర్స్ అనేది మన సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్? ఇక లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మనం కనుక్కోవాలంట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 3.2 మీటర్స్? అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత అతనే ఇచ్చాడు 3.2 మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 60 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఇక్కడ వాట్ ఈస్ ద లెంత్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మనం కనుక్కోవాలి. ఓకే, క్వశ్చన్ కనుక తీసుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 3.2 మీటర్స్ మరియు వెడల్పు 60 సెంటీమీటర్లు. అయితే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత? ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే దేని మీద క్వశ్చన్ అడగడం జరిగింది, రెక్టాంగిల్ పైన, దీర్ఘ చతురస్రం పైన. దీర్ఘ చతురస్రం యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ సైడ్స్
ఎదుటి ఎదుటి భుజాలు సమానంగా ఉండాలి, మరియు కర్ణాలు కూడా సమానంగా ఉండాలి. ఓకే, ఇక్కడ లెంత్ వాల్యూ, ఇది లెంత్ వాల్యూ, ఇది బ్రెడ్త్, ఇది బ్రెడ్త్. ఓకే, ఇది ఏమవుతుందంటే ఈ రెండు కూడా డయాగ్నల్స్. ఇది D1 D2 బోత్ ఆర్ సేమ్. D1 ఈజ్ ఈక్వల్ టు D2. ఓకే, ఇది దానికి సంబంధించిన డయాగ్రామ్. మనకు అడిగిన క్వశ్చన్ దీని యొక్క చుట్టుకొలత వాడే ఇచ్చాడు, మనకు లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ మనం కనుక్కోవాలి, లేక బ్రెడ్త్ ఇచ్చాడు, లెంత్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా, ఏరియా కనుక అడిగితే ఏరియా యొక్క ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ వన్ పెరిమీటర్ కనుక అడిగితే 2 ప్లస్ బి, 2 ప్లస్ బి. అదేవిధంగా థర్డ్ వన్ డయాగ్నల్ కనుక అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఈ మూడు ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అనేది రెక్టాంగిల్ మీద అడిగితే, దీర్ఘ చతురస్రం మీద అడిగితే ఈ మూడు ఫార్ములాస్ దాటి బయటికి పోడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మన ఈ లాజిక్ ద్వారా వాడు ఏం క్వశ్చన్ క్రియేట్ చేశాడనేది ఇంపార్టెంట్. ఇక్కడ అతను డయాగ్నల్ అతనే ఇచ్చాడు. ఓకే, చుట్టుకొలత ఇచ్చాడు, చుట్టుకొలత పెరిమీటర్ అతను ఇచ్చాడు. ఎంత? 3.2 మీటర్స్. ఓకే, దెన్ వెడల్పు అంటే బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 60 సెంటీమీటర్. యూనిట్స్ అంటూ సేమ్ ఉన్నాయా? ఇక్కడ మీటర్లో ఉంది, అక్కడ సెంటీమీటర్లో ఉంది. ఓకే, దీని కన్వర్ట్ కూడా ఇంపార్టెంట్. ఒక కిలోమీటర్ దేనికి సమానం? ఒక కిలోమీటర్ దేనికి సమానం అంటే 1000 మీటర్కి సమానం. ఎప్పుడైనా యూనిట్స్ తగ్గే కొద్దీ ఒక్కొక్క జీరో అనేది తగ్గుతూ వస్తూ ఉంటుందంట. ఎలా అంటే ఒక కిలోమీటర్కి 1000 మీటర్స్, ఒక మీటర్కి 100 సెంటీమీటర్, ఒక సున్నాను తీసేసాం. అదేవిధంగా ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్. ఓకే, ఇది దాని యొక్క కన్వర్జేషన్ యొక్క యూనిట్స్. ఓకే, ఇప్పుడు 3.2 మీటర్స్ ఇచ్చాడు, దాన్ని సెంటీమీటర్లో మార్చాలి. ఎందుకంటే మనకు ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ సెంటీమీటర్లోనే ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. దీని లాజిక్ ఉపయోగించుకొని మన ఇక్కడ ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఏమైనా ఫ్యూచర్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమైనా ఎక్స్ట్రా కోసం కనుక వస్తే ఇవి చేయడానికి చాలా యూజ్ అవుతాయి మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా 2 ప్లస్ బి ఈక్వల్ టు 3.2 మీటర్స్. 3.2 మీటర్స్ దేనికి సమానం అవుతుందంటే ఇక్కడ ఇంటూ 100 చేస్తే సెంటీమీటర్లో మారిపోతుంది. ఇక్కడ ఇంటూ 100 చేస్తున్నా, అప్పుడు ఏమవుతుందంటే ఇంటూ కనుక చేస్తే 2 సున్నా ఉన్నాయి కాబట్టి 2 నంబర్ పైకి జరగాలి. కాబట్టి 320 సెంటీమీటర్. 3.2 మీటర్స్ అన్నా ఒకటే, 320 సెంటీమీటర్స్ అన్నా ఒకటే. ఓకే, చూద్దాం. ఇక్కడ దేనికి సమానం అంటే 320 సెంటీమీటర్. ఓకే, therefore 2 1s are 2 160s are. therefore breadth value వాడిచ్చాడు, లెంత్ మనం కనుక్కోవాలి. breadth value becomes 60 ఈక్వల్ టు 160. ఈ ప్లస్ 60 కనుక అవతల పోతే మైనస్ అవుతుంది. అప్పుడు L ఈక్వల్ టు 160లో నుంచి 60 కనుక తీసేస్తే ఆన్సర్ ఎంత అంటే 100. ఓకే, 100 దేంట్లో మార్చుకున్నాం మనం? సెంటీమీటర్లో. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ 100 సెంటీమీటర్. 100 సెంటీమీటర్ ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఇక్కడ ఉంది. ఓకే, మనం ఇదంతా చూసి ఇంత లెంతీ అనుకోవద్దండి క్వశ్చన్. ఇది జస్ట్ మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కిందకి ఇది తీసుకోవాలి. దీనికి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద డెసిమల్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 30%? 30% యొక్క దశాంశ రూపం ఎంత? వెరీ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఎప్పుడైనా పర్సంటేజ్ వాల్యూని, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ పర్సంటేజ్లో వాడిచ్చిన వాల్యూని మనము ఫ్రాక్షన్లో మార్చమంటే, పర్సంటేజ్లో ఇచ్చిన దాన్ని ఫ్రాక్షన్లో కనుక మార్చమంటే మనం ఏం చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. డివైడెడ్ బై 100. ఫ్రాక్షన్లో పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో మారిస్తే ఏం చేయాలి? డివైడెడ్ బై 100 చేయాలి. అదేవిధంగా ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని మనము పర్సంటేజ్లోకి మార్చమంటే
అప్పుడు ఏం చేయాలంటే ఇంటూ ఇక్కడ ఇంటూ 100 చేయాలి, ఇంటూ 100 చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డివైడెడ్ బై 100 అయినా చేయొచ్చు, లేదా ఇంటూ 1/100 అయినా చేయొచ్చు. ఓకే, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవి. ఓకే, ఈ కాన్సెప్ట్ కనుక ఉంటే మన ఆన్సర్ అనేది ఇలా సింప్లిఫికేషన్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, వాడు ఏమన్నాడు 30%ని ఫ్రాక్షన్లో మార్చాలి. అప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై 100గా 30/100, 0 0 క్యాన్సల్. మనకు ఆప్షన్లో 3/10 అయినా ఉండాలి, 3/10. ఇది ఫ్రాక్షన్, కానీ దశాంశ రూపం అంటే డెసిమల్ ఫ్రాక్షన్. డినామినేటర్ వాల్యూ 0 ఉందిగా, ఎన్ని 0 1. మనము డివైడెడ్ బైలో జీరోస్ కనుక ఉంటే మనకు పాయింట్స్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి 3/10 దేనికి సమానం అంటే 0.3. ఓకే, 0.3 ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్, ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. In a class of 40 students, if 40% of the students will be pass, what was the number of students who was the fail? అంటే ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 40 మంది విద్యార్థుల్లో 40% మందే ఎగ్జామ్ పాస్ అయ్యారంట, 40% మందే పరీక్ష పాస్ అయ్యారు. అయినా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మొత్తం 100% ఉన్నారనుకుంటే, 100% ఉన్నారనుకుంటే అందులో ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంట 40%. అంటే 100లో 40% పాస్ అయితే రిమైనింగ్ అందరూ ఫెయిల్ అయినట్టేగా. అంటే ఎంత శాతం మంది ఫెయిల్ అయ్యారంటే 60% మంది ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనకు అడిగింది ఈ మొత్తం 40 మందిలో 60% ఎంత అనేది క్వశ్చన్. ఈ మొత్తం 40 మందిలో 60% మంది అనేది క్వశ్చన్. కాబట్టి 40లో 60% కావాలి, 60/100. ఓకే, దేర్ ఫోర్ 0 0 ఇక్కడ 0 ఇక్కడ 0, 4 6ల వాల్యూ ఎంత అంటే 4 6 వాల్యూ 24. అంటే మొత్తం 40 మెంబర్స్ స్టూడెంట్స్లో 24 members will be exam will be failed and 16 members will be pass the exam. అంటే 40 మంది స్టూడెంట్స్లో 24 మందే పరీక్ష ఫెయిల్ అయ్యారు, ఇంకా మిగిలిన ఉన్న 16 మంది ఎగ్జామ్ పాస్ అయినట్టేగా. కాబట్టి 24 members will be fail the exam అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్. ఇక్కడ 40 మంది పాస్ 40% పాస్ అయ్యారు అంటే 60% ఫెయిల్ అయ్యారు. ఈ మొత్తం విద్యార్థులు 60% వాల్యూ ఎంత అంటే 24 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 3/11 ప్లస్ 5/11? ఓకే, 3/11 మరియు 5/11ల మొత్తం ఎంత? జస్ట్ 2 ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయమన్నాడు. ఇలా 2 ఫ్రాక్షన్ అడిషన్ చేయమంటే ఒక సింపుల్ లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక డినామినేటర్ వాల్యూ మస్ట్ బి సేమ్, డినామినేటర్ వాల్యూ 2 సేమ్గా ఉంది. అలా డినామినేటర్ వాల్యూ 2 సేమ్గా ఉన్నప్పుడు జస్ట్ ఇవి 2 పైన కలిపేస్తే ఆన్సర్ అయిపోతుంది. 3 ప్లస్ 5 వాల్యూ 8, డినామినేటర్ వాల్యూ సేమ్ 8/11. 8/11 ఈజ్ ఏ థర్డ్ ఆప్షన్, ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM ఆఫ్ 2 3 8? ఓకే, 2 3 8 యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత? ఓకే, 2 3 8. వీటి పెద్ద నెంబర్ ఎంత? 8గా. ఈ 8కి సంబంధించిన టేబుల్స్ అన్నీ కూడా 2లోను 3లోను ఉండాలి. 8 1s 8, 2 టేబుల్లో 8 ఉంది కానీ 3 టేబుల్లో లేదు. 8 2s 16, 3 2 టేబుల్లో ఉంది కానీ 3 టేబుల్లో అయితే లేదు. ఓకే, 8 3s 24, 2 టేబుల్లో 24 ఉంది, 3 టేబుల్ ఆల్సో 24 ఉంది. కాబట్టి LCM అనేది 24 అయిపోతుంది. ఇది మన షార్ట్ కట్ వే ప్రకారం చేసే విధానం. కానీ ఇది స్ట్రైక్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, ఇలా మన స్కూల్ లెవెల్లో నేర్చుకున్న ఒక బాక్స్ మెథడ్, దీని భాగహార పద్ధతి అంటాం, డివిజన్ మెథడ్ అని అంటాం. ఓకే, దీని పద్ధతి ప్రకారం 2తో పోతుంది, 2 1s
3 పోదు, 2 4 జా. ఇంకేమైనా మల్టిపుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. కాబట్టి మనకి ఎల్సిఎం కావాలి అంటే ఈ నంబర్లన్నీ కూడా మనం మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1తో మల్టిప్లై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. 3 ఇంటూ 4, 2 3 జా 6, 6 4 జా 24. Therefore answer become 24 is a second option right answer అవుతుంది. మనకు బిగ్గెస్ట్ నంబర్ తీసుకొని దీని యొక్క మల్టిపుల్స్ అన్ని దేంట్లో ఉండాలి, 2 టేబుల్లోను 3 టేబుల్లో ఉంటే అదే మన ఎల్సిఎం అవుతుంది. లేదు అలా మనకు రావట్లేదు అంటే ఇలా ఈ విధంగా డివిజన్ మెథడ్ అయినా చేసిన ఆన్సర్ చెప్పడం రావాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే, మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్ కనుక ప్రాక్టీస్ చేస్తే మన ఆర్మీ అగ్నివీర్ ఈసారి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ వస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ కాబట్టి 2 మార్కులు మన చేతులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ all the angles in the triangle in the ratio between the interior angle is 1:2:2. ఓకే, ఇక్కడ ఒక త్రిభుజంలో అంతర కోణాల మధ్య నిష్పత్తి 1:2:2 అయితే అన్ని కోణాల కొలతలు కనుగొనండి. ఓకే, జస్ట్ బేసిక్ క్వశ్చన్. 1 2 2. ఇక మనకు ఆప్షన్ కనుక తీసుకుంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు కన్వర్ట్ అవ్వాల్సింది 4 ఆప్షన్లో ఏది రైట్ ఆన్సర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వాడే క్వశ్చన్ ఇచ్చి వాడే ఆన్సర్ ఇస్తున్నాడు, 4 ఆన్సర్ ఇస్తున్నాడు, అందులో ఒక సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంటాడు. బేసిక్గా చూస్తే 1 2 2 అంటే 2 నంబర్ సేమ్ ఉందిగా, రేషియో ఇక్కడ 2 2 సేమ్ ఉంది కాబట్టి మనకు 2 నంబర్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఏవి సేమ్గా లేవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, 45 45 90 ఉంది. ఓకే, చూద్దాం. 72 72 రెండు సేమ్ నంబర్స్, 70 70 రెండు సేమ్ నంబర్స్. ఎలా ఉండాలి, ఫస్ట్ నంబర్కి డబల్ ఉండాలి, ఫస్ట్ నెంబర్కి డబల్, 45కి డబల్. ఓకే, కానీ 45కి డబల్ ఉంటే 90 ఇక్కడ ఉండాలిగా, లేదు. ఓకే, ఇక్కడ 40కి డబల్ ఎంత, 80 ఉండాలి, అది లేదు. కానీ మిగిలిపోయింది ఒకే ఒక ఆప్షన్ 36 72 72. ఇది ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసే విధానం. కానీ మనకు ప్రొవిజన్ వే కావాలనుకుంటే అలా ఒక ప్రొవిజన్ వే కావాలనుకుంటే ఈ మూడింటిని కనుక మనము కలిపితే అప్పుడు 2 + 2 + 1 వాల్యూ 5. ఒక త్రిభుజంలో 3 కోణాల అంతర కోణాల మొత్తం ఎల్లప్పుడు దేనికి సమానం, 180 డిగ్రీకి సమానం. అదే ఒక త్రిభుజంలో 3 బాహ్య కోణాల మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్, ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి సమానం అంటే 360 డిగ్రీకి సమానం. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ దేనికి సమానం అంటే 180 డిగ్రీకి సమానం. అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ అంతర కోణాలు కాబట్టి 5 పార్ట్స్కే 180. అప్పుడు ఇక్కడ వాల్యూ 5 3 జా 15, 5 6 జా 30 అంటే 36, 5 జా 180. అప్పుడు 1 వాల్యూ కావాలంటే 1 ఇంటూ 36, 1 ఇంటూ 36 ఎంత 36, 2 ఇంటూ 36, 36కి డబల్ ఎంత 72. ఇంకొక 2 నెంబర్ ఉంది కదా 72నే వస్తుంది. అంటే డిగ్రీస్ వాల్యూ 36, 72, 72. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది. ఇది కాకుండా ఇంకా అడిషనల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయిగా. ఈ 3 భుజాలు గనక సమానమైతే ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides are equal, that triangle will be called equivalent triangle. 3 భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అని అంటాం. అదేవిధంగా ఈ యొక్క త్రిభుజంలో మన ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ధర్మం, ఒక త్రిభుజంలో ఏ భుజాలు సమానంగా ఉంటాయో వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం. ఒక త్రిభుజంలో ఏ భుజాలు సమానంగా ఉంటాయో వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ 3 సమానం కాబట్టి 3 కోణాలు అంటే 180 డిగ్రీని 3 భాగాలు సమానంగా విడగొట్టాలంట. అప్పుడు 60 డిగ్రీ, ఇక్కడ 60 డిగ్రీ, ఇక్కడ 60 డిగ్రీ అనేది ఉంటుంది.
అలా ఈ మూడు కోణాలు డైరెక్ట్ అడగచ్చు. ఒక సమబాహు త్రిభుజంలో ఒక కోణం విలువ ఎంత అంటే 60 డిగ్రీ. ఎందుకు 60 డిగ్రీ అంటే ఇక్కడ మన మూడు భుజాలు సమానంగా ఉన్నాయి. మూడు భుజాలు సమానంగా ఉంటే వాడి ఎదురుగా ఉన్న భుజ కోణాలు కూడా సమానం. ఇన్ ఏ ట్రయాంగిల్ which is the equal sides, then equal sides are opposite angle also equal. Okay, therefore and అదే విధంగా ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఏ ఇక్కడ బి ఏదైనా రావచ్చు. ఈ రెండు భుజాలు సమానంగా ఉంటే వారికి ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా, అప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్, దీనికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇది, దిస్ బోత్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ ఉన్న కోణం అనేది వేరేగా ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఇక్కడ 70, ఇక్కడ 70, 140, ఇక్కడ 40 కలిపితే 180 రావాలి. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఈ ట్రయాంగిల్ సంబంధించిందే. ఎప్పుడైనా ఈ సమబాహు త్రిభుజి సమద్విబాహు త్రిభుజాన్ని ఐసోలేషన్ ట్రయాంగిల్ని ఓకే ఐసోలేషన్ ట్రయాంగిల్లో ఇక్కడ కోణం వాల్యూ 36 డిగ్రీ, ఇక్కడ రిమైనింగ్ రెండు కోణాలని 72 డిగ్రీ 72 డిగ్రీ. అంటే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఈ యాంగిల్స్ కనుక కంటికి కనబడితే ఈ త్రిభుజాన్ని మనం ఏమంటామంటే స్వర్ణ త్రిభుజం. ఓకే, స్వర్ణ త్రిభుజం అని అంటాం, గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటాం. మళ్ళీ గోల్డెన్ ట్రయాంగిల్ అన్నిటినీ అనం. ఇక్కడ ఐసోలేషన్ ట్రయాంగిల్ అయి ఉండాలి, అంటే సమద్విబాహు త్రిభుజం అయి ఉండాలి. అందులో ఈ రెండు కోణాలు మాత్రమే కంటికి కనబడాలి, అంటే డబల్ ఉండాలి. 36కి డబల్ ఎంత 72. అలా ఈ రేషియోలో ఉన్న ట్రయాంగిల్ని మనం ఏమంటామంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గోల్డెన్ ట్రయాంగిల్, స్వర్ణ త్రిభుజం అని అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇక్కడ యాంగిల్స్కి అండ్ సైడ్స్కి మధ్య గల సంబంధం మనకి తెలియాలి. ఎగ్జామ్ థియరీ కోసం డైరెక్ట్ అడగచ్చు. ఓకే, చూద్దాం ఏం సంబంధం అంటే దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటాం. ఏ విలువల దగ్గర 36, 72, 72ని ఏమంటాం అంటే గోల్డెన్ ట్రయాంగిల్, స్వర్ణ త్రిభుజం అని అంటాం. అదే విధంగా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ యాంగిల్ రేషియో, ఇక్కడ యాంగిల్. ఓకే, వాటి ఎదురుగా ఉన్న సైడ్స్ భుజాల నిష్పత్తి. ఓకే, కోణాలు కనుక 1:1:1 అయితే, అంటే మూడు కోణాలు సమానమైతే వాడి యొక్క సైడ్స్, వాడి యొక్క భుజాలు అది కూడా 1:1:1 అవుతుంది. అదేవిధంగా 1:2:3 అంటే మూడు భుజాలు, మూడు కోణాలు వేరుగా ఉంటే మూడు భుజాలు కూడా వేరువేరుగా, అప్పుడు యాంగిల్ రేషియో 1:2:3 అయితే వాడి యొక్క సైడ్ రేషియో 1:3:2. అదేవిధంగా 1:1:2 అనేది యాంగిల్ రేషియో అయితే అప్పుడు సైడ్ రేషియో 1:1:2 అవుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఏమైనా థియరీ కోసం అడగాలనుకుంటే, రేషియో ప్రకారం అడగాలనుకుంటే ఈ కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. 1:1:1 అయితే సైడ్ రేషియో 1:1:1, యాంగిల్ రేషియో 1:2:3 అయితే వాడి యొక్క సైడ్ రేషియో 1:3:2. అదేవిధంగా యాంగిల్ రేషియో 1:1:2 అయితే వాడి యొక్క సైడ్ రేషియో 1:1:2 అవుతుంది. ఏమైనా మనకు జామెట్రీ టాపిక్ నుంచి లేక మెన్సురేషన్ టాపిక్ నుంచి థియరీ కోసం అడగాలనుకుంటే ఈ కాన్సెప్ట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇక్కడ వరకు క్వశ్చన్ ఎంత అంటే 36 డిగ్రీ 72 డిగ్రీ 70 డిగ్రీ అనేది మనకు థర్డ్ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సింప్లిఫై ద ఫార్మ్ ఆఫ్ 160 సెంటీమీటర్ ఇస్ డివైడెడ్ బై ది 2 మీటర్స్. ఓకే, ఇక్కడ వాల్యూ 160 సెంటీమీటర్లని మనము 2 మీటర్స్తో డివిజన్ చేయాలంట. ఓకే, తొందరపడి 2 1 2 20 క్యాన్సిల్ చేయొద్దని. ఇక్కడ డివిజన్ చేయాలంటే బోత్ విల్ బి సేమ్ యూనిట్స్ ఒకటే ప్రమాణమై ఉండాలి. ఓకే, ఇక్కడ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అండ్ అదేవిధంగా 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్ 100 సెంటీమీటర్. అండ్ అదేవిధంగా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఇవన్నీ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి.
ఓకే, ఈ లాజిక్ ప్రకారం 160 సెంటీమీటర్ని మనం దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చుకుంటే 1 సెంటీమీటర్కి 100 అయితే 2 మీటర్స్కి 1 మీటర్కి 100 సెంటీమీటర్ అయితే అలా 2 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్లు 200 సెంటీమీటర్. ఓకే, 0 0 క్యాన్సల్, 4 4 జా 4 5 జా, therefore ఆన్సర్ ఈజ్ ఏ 4/5. 4/5 అనేది మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 4 నంబర్స్ దేర్ యావరేజ్ ఈజ్ 15? ఓకే, ఇక్కడ 4 సంఖ్యల సగటు 15 అయితే వాటి మొత్తం ఎంత? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. తెలుగులో ఇక్కడ సగటు ఈక్వల్ దేనికి సమానం అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే, దీన్ని ఉపయోగించుకునే మనకు నంబర్ ఆఫ్ ఫార్ములాస్ అని క్రియేట్ అవుతాయి. ఓకే, మనకు రాసుల మొత్తం కావాలంటే ఈ డివైడెడ్ బై ఉన్న వాల్యూ అవుతున్న పోతే ఇంటూ అవుతుందిగా. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈక్వల్ టు రాసుల మొత్తం ఈక్వల్ టు సగటు యావరేజ్ ఇంటూ రాసుల సంఖ్య. ఓకే, రాసుల మొత్తం ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇదే లాజిక్ కావాలి. ఓకే, 4 సంఖ్యల సగటు ఇక్కడ ఎంత 15 ఇంటూ రాసుల సంఖ్య ఎన్ని రాసులు 4, 15 4 60. therefore ఆన్సర్ 60 ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్. మన సెకండ్ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ మరియు బి మధ్య వయస్సు నిష్పత్తి. ఓకే, A/B ఏజ్ ఎంత ఉందంటే 4:5 ఉందంట. అదేవిధంగా ఏ యొక్క వయస్సు 20 సంవత్సరాలు అయితే బి యొక్క వయస్సు ఎంత? ఓకే, ఇంగ్లీష్ మీడియం, if the ratio of ages between A and B is 4:5, if A age is 20 years, then what is the B age? ఓకే, బి యొక్క రేషియో ఎంత 5. మనకు ఆప్షన్లో 5తో డివిజన్ ఉండాలి, 5 యొక్క మల్టిపుల్ ఉండాలి, అన్ని ఆప్షన్ కూడా 5 యొక్క మల్టిపుల్. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు, ఏ యొక్క వయస్సు, ఏకి ఎన్ని భాగాలు ఉంది ఇక్కడ 4 భాగాలు. ఈ 4 భాగాలు కాస్త ఎన్ని సంవత్సరాలు అయింది 20 సంవత్సరాలు అయింది. ఈ 4 కాస్త 20 అవ్వాలి అంటే దేంతో మల్టిప్లై చేశాడంటే 5తో మల్టిప్లై చేసాడు. అలా 4 5 20. అదే ఆధారంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇంటూ 5 5 వాల్యూ ఎంత అంటే 25 ఇయర్స్. therefore 25 ఇయర్స్ అనేది మన థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, what is the number of coins? Important concept. What is the number of coins, both the denomination of the total value for 2 rupees and 5 rupees coins is the 78 rupees. అంటే ఒక బ్యాగ్ ఉందంట, ఆ బ్యాగ్లో ఏ కాయిన్స్ ఉన్నాయి 2 రూపీ కాయిన్ ఒకటి 5 రూపీ కాయిన్స్, ఆ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ వాటి మొత్తం విలువ ఎంత అంటే 78 రూపాయలకి సమానం అంట. then number of 2 rupees coin, okay, the number of 2 rupees coins is 4 times of the number of 5 rupees coins. అంటే 2 rupees coins ఎలా ఉందంట, దాంట్లో 5 రూపాయల కాయిన్స్ ఎన్ని అయితే ఉందో దానికి 4 రెట్లు 2 రూపాయల కాయిన్స్ ఉన్నాయంట. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మనకు 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని, 5 రూపీస్ కాయిన్స్ ఎన్నో అడుగుతున్నాడు వాడు. ఓకే, ఇక్కడ 2 రూపాయలు మరియు 5 రూపాయల నాణ్యముల మొత్తం విలువ 78 రూపాయలు అయితే 2 రూపాయల నాణ్యముల సంఖ్య 5 రూపాయల నాణ్యముల సంఖ్యకు 4 రెట్లు ఉంటే 2 డినామినేషన్లోని నాణ్యముల సంఖ్య ఎంత అంటే 2 రూపీస్ కాయిన్స్ ఎంత, 5 రూపీస్ కాయిన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆధారంగా చూసుకుంటే 2 రూపీస్ కాయిన్ అండ్ 5 రూపీస్ కాయిన్ ఎలా ఉన్నాయంట, ఇక్కడ 5 రూపాయల కాయిన్ ఒక భాగం అయితే 2 రూపాయల కాయిన్ ఎన్ని భాగాలు 4 భాగాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ 5 రూపీస్ కాయిన్ ఒక భాగం అయితే 2 రూపీస్ కాయిన్ 4 పార్ట్స్గా,
దీని వాల్యూ ఎంత? ఇది 1 రూపీ 5 రూపీస్ కాయిన్ ఒకటే ఉంది అనుకుందాం. ఒకటే ఉంటే అలా ఎన్ని రూపాయలకు సమానం అంటే ఇంటూ 5. అలా 2 రూపీస్ కాయిన్స్ 4 ఉన్నాయి. అలా ఒక్కోటి 4 ఉన్నాయంటే మొత్తం దాని విలువ ఎంత అంటే 2 రూపీస్ కాయిన్స్ కాబట్టి ఇంటూ 2. ఇక్కడ 8, ఇక్కడ 5. మొత్తం మన ప్రకారం మన విలువ ఎంత? 13. ఈ 13కే ఎంత వాల్యూ ఇచ్చాడు వాడు అంటే 78. కాబట్టి 13తో 78 ఎన్నిసార్లు పోతుంది? 13 6 78. కాబట్టి మనకు 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని అంటే ఇక్కడ ఎంత రేషియో? 4 పార్ట్స్. కాబట్టి ఒక ఈచ్ పార్ట్ క్యారీ 6 పార్ట్స్. 4 6 24 కాయిన్స్. అండ్ అదేవిధంగా 1 రూపీ కాయిన్ 5 రూపీస్ కాయిన్ ఎన్ని భాగాలంటే ఇక్కడ ఒక భాగం. కాబట్టి 1 into 6 వాల్యూ 6. 1 into 6 వాల్యూ 6. ఇక్కడ వాల్యూ అంటే 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అదేవిధంగా 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. కాబట్టి 6 5 రూపీస్ నాణెములు, మరి 24 2 రూపీస్ నాణెములు అనేది మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద 25% ఆఫ్ 200? అంటే ఇక్కడ 25లో 200%. ఇక్కడ క్వశ్చన్ కొంచెం మిస్టేక్. ఇక్కడ 25% ఆఫ్ 200 అంటే 25% అంటే 25/100 అండ్ లో ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 200. 2 zeros క్యాన్సల్. 25 2s వాల్యూ 50. therefore ఆన్సర్ బికమ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి మన ఆర్మీ అగ్నివీర్ జీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా ఈ క్వశ్చన్కి ఏవైతే ఉన్నాయో దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియో. వీటితో పాటు మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. వీటితో పాటు మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ రకం క్వశ్చన్ వచ్చినా లేక దీనికన్నా డెప్త్గా క్వశ్చన్ వచ్చినా కూడా మనకి ఇవన్నీ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.